రైతు సోదరులకు నమస్తే. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులహారం గ్రామానికి చెందిన జాల యాదయ్య గారి యొక్క పత్తి చేనులో ఉండడం జరిగింది. ఎలాంటి మందులు స్ప్రే చేశారనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. అన్న నమస్తే. ప్రస్తుతం మీ పత్తి చేను ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? ఎట్లా ఉంది? 8 ఎకరాలు సార్. 8 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మొత్తం ఒకటే బిట్టు బాగుంది. మొత్తం అంతా ఒకటే లెవెల్లో ఉంది కదా. ఎన్ని రోజులు అవుతుంది మనం చూస్తున్నటువంటి పత్తి? ఇది 45-50 రోజులు. 45 నుంచి 50 రోజులు అవుతుంది. ఇంత అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు పూత కాత స్టేజ్ లో ఉంది. మీరు దీనికి ఎన్నిసార్లు పైపాటు మందులు స్ప్రే చేసారు? ఒకటేసారి చేసారు. ఎన్ని రోజులు అవుతుంది అది చేసి? ఇప్పుడు 2 తారీఖు నాడు చేసినాం. 2 అంటే ఈ రోజు 10 రోజులు అవుతుంది. 10 రోజులు. ఓకే, ఇప్పుడు ఈ 10 రోజులలో మీకు ఇంత గ్రోతింగ్ వచ్చింది కదా, ఎక్కడ తీసుకున్నారు ఈ మందు? ఏ మందు స్ప్రే చేసి? అదే మునుగోడు జై కిషన్ ట్రేడర్స్ డొంకల శేఖర్ కాడ. ఏం మందు ఇచ్చాడు? మీరు ఏం చెప్పుకున్నారు అక్కడికి వెళ్ళి? శేఖర్కి వచ్చి ఒక ఆకు తీసుకుపోయి చూపించినాం అక్కడ శేఖర్ కు. చూపిస్తే అన్నా ఈ మందు కొట్టు, ఒకసారి చూద్దాం, కొత్త మందు వచ్చిందంటే. సరే చూద్దాం అంటే 1 లీటర్ అయితే ప్రస్తుతం చూద్దామని అన్నా. ఇదే మందు ఇచ్చింది? ఇదే మందు షూటర్ ఇచ్చింది. షూటర్ భీష్మ కంపెనీ క్రాప్ సైన్స్ వారి షూటర్ ఆగ్రోజం 2 కలిపి కొట్టిరా? ఇప్పుడు ఇదంతా చనిపోయిందా? చనిపోయింది. ఎన్ని రోజులకు చనిపోయింది కొట్టినాక? 2 రోజులకే చనిపోయింది. 2-3 రోజులకు చనిపోయింది. అంటే ఇప్పుడు షూటర్ అగ్రోజం కలిపి కొట్టిరు. కొట్టినాక 2వ రోజుకు ఈ మొత్తము ఈ పేనుబంక్ అనేది చనిపోయింది. ఇంకేం గమనించారు మీ పత్తి చేనులో ఇది కొట్టిన తర్వాత? కొట్టక ముందుకేమో ఇట్లా ఉండే, కొట్టినాక ఇంత ఒక ఫీట్ పెరిగింది. 9-10 రోజులలో. ఇంకా మీ అంటే ఆ పెరుగుదలతో పాటు ఇంకేం చూసిరు పత్తి చేనులో మీరు? ఆ మందు ఆకు పల్చగా వస్తుంది, ఇంకోటి ఏంటంటే పంగ అవుతుంది, ఇంకోటి ఏంటి గూడ మంచిగా వస్తుంది. పెరిగిన పంగకు ఇట్లా ఒక్కొక్క దానికి 4-5 గూడలు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే వర్షం లేక రాగి ఇట్లా ఉంది, కానీ వర్షం ఉంటే ఇంకా బాగుంటది రిజల్ట్. వర్షం ఉంటే ఇంకా పెద్దగా చెట్టు అనేది మీ ఆలోచన. నడులో తావు చేను వర్షం లేక ఇట్లా ఉంది, మంచిగా ఉంది ఇప్పుడు రిజల్ట్. దీని రిజల్ట్ అంటే ఇప్పుడు మీరు ఈ మందుని ఒక్కసారి స్ప్రే చేయాలి, పేను బంక పోయింది, ఆకు మంచిగా వస్తుంది, పంగ తాగుతుంది, ఇంకోటి ఏంటంటే చేను హైట్ పెరుగుతుంది. ఏం కాదు, మంచిగా ఉంది. ఎన్ని రోజులు అవుతుంది కొట్టి? 10 రోజులు. 10 రోజులు అవుతుందా? దాని దీనికి డిఫరెంట్ ఏం లేదా? అందరూ ఒకటి తిరుగున్నాయిగా. పలచగా వస్తున్నట్టు బాగుంది. 10 రోజులు అవుతుంది కొట్టి. 1 తారీఖు కొట్టినా? మనం వచ్చిన తెల్లారే కొట్టినాం మేడం మందు. 1 తారీఖు ఇచ్చిన మందు 2 తారీఖు నాడు కొట్టినా. కొట్టుకోవచ్చు అంట వేరే వాళ్ళు రైతులు? ఏం కాదు, కొట్టుకోవచ్చు. 10 ఉన్నప్పుడు కొట్టాలి. ఇది నమ్మకమే కాబట్టి ఇప్పుడు మనం చూపిస్తుంది. కొట్టిన కాడికి గుర్తుంది మనం పెట్టినదని. 4 ఎకరాలకు సపరేట్. వేరే రైతులు కొట్టుకోవచ్చు. కాకపోతే భూమిలో 10 ఉండాలి. అట్లా ఇబ్బంది. 10 లేకుంటే కొట్టి మళ్ళీ మందు పని చేయాలంటే బాగుంటది. ఓరమైన అంతే మరి ఉన్న వాస్తవం అంతే, అమ్ముకోవచ్చు ధైర్యంగా. అవుపిస్తుంది చేను, అవుపిస్తుంది. నాకు కూడా నేను కూడా బాగా అనిపిస్తుంది, అట్లా ఎక్సలెంట్ అనిపిస్తుంది. మనం ఏంటంటే ఒకసారి కొంచెం పేరు ఉందా చూడు కమ్మి, నేను చూసుడుగా నేను అందుకే నీకు ఇచ్చి నేను వచ్చి చూస్తానికి కదా వచ్చి ఎట్లుంది అనేది చూడడం కోసం వచ్చిన. నీకు ఇచ్చుడు ఒకటే కాదు, అమ్ముకున్నాడు ఒకటే కాదు. రైతులని మోసం చేయొద్దు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా వాళ్ళు కష్టపడి ఇస్తారు కాబట్టి. కాకపోతే ఏంటంటే రైతు వారిగా కూడా చూద్దామనే వాళ్ళు వచ్చిన, నేను ఫీల్డ్ చూద్దామని వచ్చిన. ఏడున్న మునుగోడు, ఏడున్న కోతులారం అంటే చూసుకుందామని 20 కిలోమీటర్లు చూసుకున్నాను. పర్లేదు, ఏం కాదు. హ్యాపీగా.